దేవుని నామంలో మరొకసారి మిమ్మల్ని రీతిగా చేరుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిచేస్తున్నానండి. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇక్కడ చదివిన మాట, దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు మనల్ని క్రీస్తునందు క్షమించాడని వాక్యం చెప్తూ వస్తుంది. మనము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కనుక మన జీవితంలో క్రైస్తవులు మనబడు మనము క్షమాహృదయం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, క్షమించడం అనేది చాలా సాహసంతో కూడినటువంటి గొప్ప పని. మనిషిని క్షమించడం సర్వసాధారణంగా కుదరదు, కానీ మనం క్షమించాలని వాక్యం చెప్తుంది. నిన్ను హింసించేవాడిని నువ్వు క్షమించలేవు. నిన్ను బాధ పెట్టిన వారిని నీ హృదయంలో ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకుంటావు. నీకు మేలు చేసిన వారిని మర్చిపోతావు. మానవ స్వభావం ఇది. నీకు కీడు చేసిన వాడిని నీ జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకుంటావు. ఇదే మానవ స్వభావం. బైబిల్ దీనికి వ్యతిరేకంగా బోధ చేస్తుంది. దేవుని వాక్యం దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. నీకు కీడు చేసిన వారిని క్షమించి వారి నిమిత్తం ప్రార్థన చేయని వాక్యం చెబుతుంది. అనేక పర్యాయాలు మనకు కీడు తలపెట్టిన వారిని మనం క్షమించకపోగా వారి మీద మనం ఎప్పుడు పగ తీర్చుకునే ఆలోచనలోనే, క్షమాహృదయం లేని హృదయం ఎలాగైతే బాధపడుతుందో అటువంటి మత్సరతతో మన హృదయం వెంటాడుతూ ఉంటుంది. ఈ సమయంలో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అయినటువంటి నెల్సన్ మండేలా గారు ఒకానొక దినాన్న రాష్ట్ర ప్రెసిడెంట్గా ఆయన సెక్యూరిటీతో ఒక హోటల్కి వెళ్ళటం జరిగింది. ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్లో ఆయన అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఆయన ఎదురుగా ఉన్న టేబుల్లో ఒక మనిషిని నెల్సన్ మండేలా గారు చూసి తన సెక్యూరిటీతో చెప్పి ఆ వ్యక్తిని మనతో పాటు కూర్చొని భోజనం చేయడానికి పిలుచుకురండి అన్నారు. సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళి, ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, భోజనానికి రండి అని చక్కగా తన బల్ల చుట్టూ కూర్చున్న విధంగా తన బల్ల దగ్గర కూర్చొని భోజనం చేస్తుంటే, ఆయన భోజనం చేసినంతసేపు కూడా పిలువబడిన వ్యక్తి వణుకుతూ మరి త్వరగా ఆయన భోజనాన్ని ముగించుకొని వెళ్ళిపోతూ వచ్చాడు. భోజనం చేసినంతసేపు మండేలా గారి ముఖాన్ని కూడా ఆయన సరిగా చూడలేదట. ఆయన వెళ్ళిపోయిన వెంటనే తన సెక్యూరిటీ సిబ్బంది అడుగుతున్నారు, సార్, ఈ భోజనం పిలిచినటువంటి వ్యక్తి ప్రెసిడెంట్ గారు పిలిస్తే ఆనందంగా సంతోషంగా కూర్చుని భోజనం చేయాలి కదా, ఎందుకు ఆయన వణుకుతూ భోజనాన్ని చేసి భయపడుతూ వెళ్ళిపోయాడని అడిగారు. మండేలా గారు చెప్తున్నారంట, నేను జైల్లో పడవేయబడినప్పుడు ఈ వ్యక్తి ఆ జైలుకి అధికారి. నేను జైల్లో ఉన్న ప్రతిరోజు నాకు ఆకలి వేసి నేను అరిచినప్పుడు ఆయన వచ్చి నా తల మీద మూత్ర విసర్జన చేసేవాడు. ఈ వ్యక్తి జైల్లో నేనున్నప్పుడు నా తల మీద మూత్రాన్ని పోసేవాడు. నేను అరిచి ఆహారం కొరకు కేకలు బబ్బులు వేస్తుంటే అలా చేసేవాడు. నేనైతే ఈ దినాన్ని ఆ వ్యక్తిని శిక్షించే స్థాయిలో ఉన్నాను. శిక్షించే శక్తి నాకుంది, అధికారం ఉంది, కానీ నేను ఆయన్ని శిక్షించట్లేదు. నేను ఆయన్ని నాకు చేసిన ఆ యొక్క కార్యాన్ని బట్టి నేను ఆయన ఏం చేస్తున్నాను, క్షమిస్తున్నాను. నాలో అటువంటి క్యారెక్టర్ లేదని నెల్సన్ మండే గారు ఆయన జీవితంలో క్షమాహృదయాన్ని వారి యొక్క సిబ్బందికి కనుపరిచినట్లుగా ఆయన జీవిత చరిత్రలో మనం చదువుతాం. చూడండి ప్రియులారా, ఒక మానవుడు తనకు చెడును తలంచిన వ్యక్తిని క్షమించగలిగాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తనని చంపబోయే వ్యక్తులను కూడా క్షమించారు. అందుకనే ఆయన ఇలాగ అంటాడు కదా,
తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఈ సూత్రాన్ని పాటించిన అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచంలో చరిత్రలో నిలిచిపోతూ వచ్చారు. మన దేశానికి స్వాతంత్రం తెచ్చిచ్చినటువంటి ఘనులైన వ్యక్తుల్లో మహాత్మా గాంధీజీ ఒకరు. వారు కూడా ఈ సూత్రాన్ని పాటించారు. అహింస అనేటువంటి సూత్రము, క్షమించే అనేటువంటి సూత్రాన్ని ఆయన పాటించి దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. మన జీవితంలో మనకు చెడు తలపెట్టిన వారిని మనం క్షమించగలిగితే మనం క్రైస్తవులము. ఒక దినాన్న క్షమించిన ప్రభు యొద్దకు చేరుకుంటాం. ఎందుకు మనం ఆయన యొద్దకు చేరుకుంటామంటే చదివాం కదా వాక్యంలో, ఎఫెసీలు 4:32 ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించాడు. మనము మన శత్రువులుగా భావించే ఏ వ్యక్తినైనా మనం ఏం చేయాలి? క్షమించాలి. పాఠము ముగింపులో మీకు ఒక మాట చెప్తున్నాను. మన జీవితంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మనం విసర్జించాలండి. వీటిని విసర్జించినప్పుడు క్షమాహృదయం మనలోనికి దేవుడే కలుగు చేస్తాడు. మనం ఎటువంటి శత్రువునైనా మనం క్షమించగలము. ఎందుకంటే ఆయన క్షమించే గొప్ప మనస్సు కలిగిన దేవుడు. అటువంటి మనస్సు మనకు కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అసలు ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే, దేవుని దగ్గరికి మనం చేర్చబడాలి అంటే దేవుని యొక్క హృదయంలో ఎటువంటి పరిస్థితులు కలిగి ఉన్నాడో అవన్నీ మనం కలిగి ఉండాలి భూమి మీద. అప్పుడే మనం దేవుని వద్దకి చేర్చబడతాం. అలాంటి క్వాలిటీస్లో ఒక పవర్ఫుల్ క్వాలిటీ ఫర్గివ్నెస్. మనం క్షమించాలి. ఎన్ని మార్లు క్షమించాలని పేతురు అడిగినప్పుడు 70 మార్లు. 70 మార్లే కాదు, నీ యొక్క జీవితకాలమంతయు నీ యొక్క సహోదరుని క్షమించాలి అని దేవుడు చెబుతూ వచ్చాడు. ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, క్షమాహృదయం మనకు కావాలి. క్షమించగల శక్తి మనకు దేవుడు ఇవ్వాలి. అలాగున మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకము, దాయత్వం కలిగిన తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడుతూ మేము క్షమించే మనుషులుగా ఉండాలని, క్షమ అనేటువంటి తన సూత్రాన్ని మా జీవితాల్లో మేము పాటించాలని, తద్వారా క్రీస్తునందు మీరు మమ్మల్ని క్షమించినట్లు మేము ఒకరినొకరు క్షమించుకోవాలని మీరు ఆశపడి మమ్మల్ని హెచ్చరింప చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. విన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అటువంటి హృదయాన్ని వారికి దయచేయండి. మరలా కలుసుకుని పర్యంతరము మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ త్వరలో రానున్న నజరుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.